ఎలర్జీ అని మీరు వినే ఉంటారు. అసలు ఈ ఎలర్జీ అంటే ఏంటి అని చాలామంది అడుగుతుంటారు. ఎలర్జీ అంటే మీరు రియాక్ట్ అవ్వకూడని దానికి అనవసరంగా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం. అంటే ఇప్పుడు డస్ట్ ఉంది, 10 మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరే బాగా తుమ్మడం జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళ జెనెటిక్‌గా వాళ్ళకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ అలా తయారయింది. అంటే ట్రైనింగ్ అనేది తప్పుగా జరిగింది ఇమ్యూన్ సిస్టమ్‌కి. సో, అలా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయినా, ఈ పువ్వులకి ఎక్స్‌పోజ్ అయినా, ఏమైనా ఘాటు వాసనలకి ఎక్స్‌పోజ్ అయినా, లేదా ఏదైనా అగరబత్తి లాంటివి పీల్చినా, ఎవరైనా సిగరెట్ తాగుతున్నప్పుడు వాళ్ళ గాలి పీల్చినా, ఎవరైనా పర్ఫ్యూమ్ కొట్టుకున్నప్పుడు వాళ్ళ దానికి ఎక్స్‌పోజ్ అయినా, లేదా డిఫరెంట్ డిఫరెంట్ డస్ట్, స్మెల్, స్మోక్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి వెంటనే జలుబు, తుమ్ములు, ముక్కు బ్లాక్ అవ్వడము, కళ్ళు దురదలు రావడము, గొంతులో ఒకలాంటి దురదలాగా రావడము, దగ్గు రావడం ఇవన్నీ కూడా జరగొచ్చు. సో, ఎలర్జీ అనేది ముక్కు నుంచి మొదలుపెడితే ఈ లంగ్స్ వరకు ఎక్కడైనా రావచ్చు. సో, ముక్కులో ఉంటే దాన్ని రైనైటిస్ అంటాము. కంట్లో ఉంటే కంజంక్టివైటిస్ అంటాము. సైనసెస్‌లో ఉంటే సైనసైటిస్ అంటాము. దాని తర్వాత ఈ గొంతులో ఉన్నప్పుడు ఫారింజైటిస్ అండ్ లంగ్స్‌లో ఉంటే బ్రాంకైటిస్, ఆస్త్మా. ఈ అలెర్జీ అనేది స్కిన్‌కి కూడా రావచ్చు, ఐస్‌కి రావచ్చు. కొంతమందికి ఫుడ్‌కి కూడా ఎలర్జీ ఉంటుంది. కొంతమందికి డ్రగ్స్‌కి ఎలర్జీ ఉంటుంది. అంటే కొన్ని మెడిసిన్స్ పడవు. సో, అలెర్జీ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. ప్రపంచంలో నలుగురిలో ఒకళ్ళిద్దరికి ఎలర్జీ ఉంటుంది. అంటే చాలా చాలా కామన్ జబ్బు. సో, దీన్ని కరెక్ట్ టైంలో అడ్రెస్ చేసి ట్రీట్ చేసినట్టయితే గనక ముందుకి ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. అంటే నా అర్థం ఏంటి అంటే జలుబులాగా ఉండే ఎలర్జీ దాని తర్వాత సైనస్ లాగా మారుతది. సైనసే దాని తర్వాత ఫారింజైటిస్ అవుతది. దాని తర్వాత బ్రాంకైటిస్, ఆస్త్మా లాగా మారుతది. సో, ఈ అలెర్జిక్ మార్చ్‌ని ఆపాలి అంటే మనం కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే గనక అలెర్జీ అనేది మార్చ్ అవ్వకుండా, ముందుకు వెళ్ళకుండా ఆపే అవకాశం ఉంటుంది. సో, ఇది పిల్లల నుంచి మొదలుపెడితే పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు గనక అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి. అలెర్జీని మనం జయించే అవకాశం ఇప్పుడు ఉంది.